హరీష్ రావు గారు పొద్దున్న నుంచి మంచి, ఆయన ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా మంచి వాలంటీర్, మంచి కార్యకర్త. ఆయన పొద్దున తీర్థఘోషలో ఆయనే స్వయంగా దగ్గరుండి అందరికీ చక్కగా తీర్థాలు ఇప్పించి ఎలా రావాలో, ఎలా నడవాలో, ఎలా పట్టాలో కూడా వారు పట్టి చూపించి అందరికీ చక్కగా చేశారు. మంచి ఉత్సాహంగా చివరి వాళ్ళకి అయ్యేంత వరకు కూడా నిలబడి ఉండి చేసి మళ్ళీ వచ్చి కార్యక్రమంలో కూర్చున్నారు ఇక్కడ. దాంతోపాటు మన పక్కనే ఉండేటటువంటి మన ఎంపీ రఘునందన్ రావు గారు, వారి ఊళ్ళో కూడా ఆ మధ్యన ఒక మంచి ఆలయాన్ని కట్టి, వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని చాలా చక్కటి మంచి శోభాయమానంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని, ప్రతిష్టా కార్యక్రమాన్ని, కళ్యాణోత్సవాన్ని కూడా జరిపించారు. ఇప్పుడు దాని కార్యక్రమాలు చక్కగా వారు జరిపిస్తున్నారు దుబ్బాకలో. వారు కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఈవేళ వచ్చి ఇక్కడ మనకి పాల్గొని ఈ కార్యక్రమాన్ని మన అందరం కలిసి మన క్షేమం కోసం, మన ప్రాంతపు క్షేమం కోసం, మనందరి యొక్క ప్రగతి కోసం అని మనందరం కలిసి చేసుకోవాలి అనేదాన్ని మనకి ఇక్కడ నిరూపిస్తున్నారు. మన ఉండేటటువంటి పార్టీలు ఏవైనా దేవుడి ముందర మన అందరం కూడా సమానమే. దేవుడి సేవల్లో మన అందరం కూడా ఎప్పుడు కలిసి ఉండాలి అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా చక్కగా ఇద్దరు ఇక్కడ ఉండి మనకి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా జరిపించారు. ఇక్కడ జరిగే కార్యక్రమానికి పెళ్లి పెద్దగా భద్రాద్రి రామచంద్రుడు ఉన్నాడు అన్నట్టుగా స్థానాచార్యులుగా ఉండేటువంటి మా స్థలసాయి స్వామి వారు కూడా ఇక్కడ ఉండి కార్యక్రమాన్ని చక్కగా జరిపించారు. దాంతోపాటు మన స్వాములు అందరూ కూడా పెద్ద గోష్ఠి ఇక్కడ ఉండి వేద పండితులు, ప్రబంధ పండితులు స్వామి సేవలో అనేక రకాలుగా యాగశాలలో పారాయణాదులు చేస్తూ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నారు. మనకి బ్రహ్మోత్సవం ఈవేళ 3వ రోజు జరుగుతోంది. ఇంకా 2 రోజులు మనకి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ 4వ పుష్కర మహోత్సవం ఇది. మాకు ఇప్పటికీ జ్ఞాపకం, మా పెదజీయర్ స్వామి వారు ఈ సిద్దిపేట అంటే వారికి సొంత ఇంటిలా ఉండేది. 75లో ఇక్కడికి వచ్చినప్పుడు మొదట మన ఆలయం ప్రతిష్టా కార్యక్రమం జరిగినప్పుడు వారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు. అప్పుడు 5వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం కూడా జరిగింది. 5వది కాదు, 7వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం జరిగింది.